చతురురాలు చందమామ కథ. జాలపల్లి అనే గ్రామంలో సత్తెమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తెలివిగలది, చొరవ, సాహసము ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తనకున్న పొలాలను, ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది. ఒకసారి సత్తెమ్మ ఆవును కొని పాడి చేయాలని నిశ్చయించింది. రాతమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని తెలిసింది. సత్తెమ్మ 100 వరహాలు మూట కట్టుకుని కొడుకుతో సహా రాతమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజన వసతి చూసుకుందామనుకున్నారు. కానీ దారిలో 1-2 గూడెములు, గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులిద్దరూ చాలా అలసిపోయి బాగా ఆకలిగొని ఉన్నారు. వారికి ఒక చోట తాగటానికి నీరు దొరికింది, కానీ తినటానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో దారిలో వారికి ఒక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉన్నది. అది చూడగానే సత్తెమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఆ మనిషిని ఆపి పళ్ళెలా ఇస్తావని అడిగింది. వాడు ఒట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు ఆకలి మీద ఉన్నారని, డబ్బు గుంజడానికి మంచి అవకాశమని గ్రహించి వాడు పండు పావలా చేసి ఇస్తానన్నాడు. వాడి దురాశ చూసి సత్తెమ్మ మండిపడింది. ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ, నీ పళ్ళు మాకొద్దులే అన్నది. ఏదో కాటికి బేరం జరగపోదనే ధైర్యంతో అరటిపళ్ళు గెలవాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాని నీడని గలపెట్టుకుని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్తెమ్మ తన కొడుక్కు ఏదో రహస్యంగా చెప్పింది. తర్వాత ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. 2 పళ్ళియ్యి అన్నది సత్తెమ్మ. గెలగెల మనిషి కుర్రాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అందులో ఒకటి తిని కుర్రాడు కివ్వు నరిచి కింద పడి గిలగిలా తన్నుకున్నాడు. ఓరి చండాలుడా, నా కొడుక్కి విషం పెట్టి ప్రాణం తీస్తావుట్రా అంటూ సత్తెమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు, శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ల వైపు వస్తున్న 2-3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళు గెలవాడు గెలను చెట్టు కిందే వదిలి కాలు సత్తు కొద్దీ పారిపోయాడు. దగ్గరకు వచ్చి ప్రయాణికులు ఏం జరిగింది అని సత్తెమ్మని అడిగారు. పాపిష్టివాడు, మేం దారిలో తినటానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాచేద్దామనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారు కనుక సరిపోయింది. లేకపోతే నా గతి, ఈ పసివెదవ గతి ఏం కాను అన్నది సత్తెమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తుంచి వాళ్ళకు తలా 4 పంచిపెట్టింది. సత్తెమ్మ కొడుకు అంతకు ముందే లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్తెమ్మ మిగిలిన పళ్ళు మూట కట్టుకుని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరింది. గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిన ఇంటనే ఆమె ఆవులను అమ్మే వారిని గురించి వాకపు చేసింది. గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. సత్తెమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది. ఆవులను చూసింది. అవి బాగానే ఉన్నాయి. లేగతో సహా ఒక ఆవును 75 వరహాలకు బేరం చేసి డబ్బిచ్చింది. తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మన్నాడు తెల్లవారుజామున ఆవును, దూడను తొలగిపోతామని ఆమె చెంచన్నతో అన్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాలో పక్క వేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత చెంచన్న లోపల నుంచి వసారాలోకి వచ్చి చిన్న గొంతుతో నిద్రపోతున్నట్టు ఉందే అన్నాడు. సత్తెమ్మ మేలుకునే ఉన్నది. కానీ చెంచన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్లు నటించింది. చెంచన్న ఆ తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడిమి చూసి ఏమీ దొరక్క లోపలికి వెళ్ళిపోయాడు. అతను తలుపు వేసుకోగానే సత్తెమ్మ లేచి చప్పుడు చేయకుండా తలుపు దగ్గరికి వెళ్ళి ఆలకించింది. ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారిని ఆ మిగిలిన 25 వరహాలు మరో విధంగా గుంజుతాను అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్తెమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరి 25 వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. కానీ సత్తెమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోక చాప కింద పెట్టక 2నే ఉంచుకున్నది. చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్తెమ్మ తన కొడుకును లేపి పశువుల కొట్టంలోకి వెళ్ళి 2 ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి వదిలేసి చెరొక వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి తన చోటికి వచ్చి ఏమీ ఎరగనట్లు పడుకున్నాడు. తన ఆవులు ఎందుకు అరిచాయోనని చూడటానికి చెంచన్న దీపం వెలిగించి
పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవుల కోసం భార్యను ఒక పక్కకు వెళ్ళమని చెప్పి తానొక పక్కకు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్యమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన 75 వరహాలను చిన్న పెట్టెలో దాచడం చూసి ఉన్నది కనుక వాటిని తీసుకుని తన సంచిలో పోసేసుకుని పెట్టె మోసి వచ్చి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ పడుకున్నది. చెంచన్న అతని భార్య చెరొక ఆవును పట్టుకు తీసుకువచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారింది. సత్తెమ్మ చెంచన్నతో, ఇంక బయలుదేరతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకు ఇప్పించండి అన్నది. 25 వరహాలిచ్చి ఆ రెండింటినీ తొలగిపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలు ఇవ్వాలా? దేనికి అన్నది సత్తెమ్మ. రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువుల మేతకును. మీకు తెలీదా? అది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్లుగా నటించి సత్తెమ్మ తన సంచిలో నుంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకుని కొడుకుతో బయలుదేరింది. చెంచన్న భలే సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర ఆగి సత్తెమ్మ ఇంటి వాళ్లతో, మీరు చెప్పినట్టే చెంచన్న గారి ఇంటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, వెళ్ళొస్తాం అన్నది. ఆ ఇంటి ఆవిడ సత్తెమ్మతో, మీరుండేది జాలపల్లి అన్నారు కదా, మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికే ఇచ్చాం. సీకాయ పొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతున్నదట. ఒక డబ్బాలో సీకాయ పొడి ఇస్తాను, కొంచెం తీసుకెళ్లి దానికి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. దానికేం భాగ్యం అమ్మా, అలాగే ఇస్తాను అన్నది సత్తెమ్మ. ఇంటి ఆవిడ తాళ్లతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తెచ్చి సత్తెమ్మకిచ్చింది. దాన్ని తీసుకుని తల్లి కొడుకులు దారి పట్టారు. ఎండవేళ వాళ్ళు దారి ప్రక్కన ఉన్న ఒక చెట్టు కింద పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపు అయ్యాక కుర్రవాడు లేచి తాడు బిగించిన డబ్బా కేసి చూసి, అమ్మా, ఈ సీకాయకి చీమలు పట్టుతున్నాయి అన్నాడు. సత్తెమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసిపోవడం కనబడింది. ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది. డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్డూలున్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తరువాత సత్తెమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయ పొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి, మీ వియ్యాల వారు మీ కోడల కోసం సీకాయ పొడి పంపారు అని చెప్పి వాళ్ళకిచ్చేసింది. ఆ డబ్బాలో నిజంగా సీకాయ పొడి ఉండడం చూసి కన్నయ్య కోడలు నిర్ఘాంతపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.